హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మనకు ఈరోజు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, న్యూ అప్డేట్. దాని గురించి చాలామంది చాలా కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు. నేను కూడా దాంతో నేనైతేనేమో 12 మెంబర్స్ ప్రతి ఒక్కరు. కాబట్టి దీనికైతే ఒక కంక్లూజన్ అయితే తీసుకురావడానికైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఉదయం చేశాను, అది కొంచెం కన్ఫ్యూజ్లోనే చేసినాము. ఎందుకంటే మనకు కొత్త ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ అనేది ఉండదు. ఇప్పుడు నేను ఒక క్లారిటీకి వచ్చి దీన్ని ఈ విధంగా ఉంది, ఈ విధంగా అనేసి నేను క్లారిటీకి వచ్చి నేను మీకు డిసిజన్ అయితే ఇస్తున్నాను. ఇది వాస్తవము అనే విధానాన్ని అయితే ఇంకా మీకు ఈ వీడియోలో తెలపడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏమి ఇచ్చారు నోటిఫికేషన్, పీవీ మెటా టోకన్స్ యూఆర్ఎల్ అని వచ్చింది. ఆ యూఆర్ఎల్ అనేది మనకి ఇక్కడ కనపడింది, ప్రొఫైల్లో కనపడింది. మనం ఏం చేసినాం, అక్కడ మనకు సంబంధించి పీవీసీ మెటా మామూలుగా ఇన్లో మనం ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో అర్థం చేసుకోండి. ట్రస్ట్ వ్యాలెట్లో పీవీసీ ఇన్ అక్కడ మనం ఏం చేసామంటే ఒక యూఆర్ఎల్ను కాపీ చేసుకొని మనం ఎక్కడ పేస్ట్ చేసామంటే ఇప్పుడు మన ప్రొఫైల్లో అక్కడ పేస్ట్ చేసి సేవ్ చేయడం జరిగింది. ఓకే, అక్కడికి ఒక స్టేజ్ అయితే అయిపోయింది. అది మళ్ళీ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చింది, దీన్ని చేయాలనేమో అనేసి విధానంగా అయితే కనుక అది అక్కడికి కంప్లీట్. నెక్స్ట్ అక్కడ చూడండి, మనకు పీవీసీ మెటా టోకెన్ యూఆర్ఎల్ మనకు అక్కడ సంబంధించిన అడ్రస్ మాత్రమే. దిస్ ఇమేజ్ ఫర్ అవర్ ప్రొఫైల్ అంటే ఏం చెప్తున్నారు మన వాళ్ళు మనకంటే అక్కడికి మధ్యలో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మన నార్త్ కానీ సౌత్ కానీ సంబంధించి ఏ విధంగా మనం అనేసి. సో డిఫరెంట్. ఈరోజు కన్వర్టింగ్ విల్ స్టార్ట్ సూన్ అంటున్నారు. అంటే ఏమని, అప్డేట్ యువర్ పీవీసీ మెటా టోకెన్ అడ్రస్ అంటే ఏంది, మనకు అడ్రస్ కావాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఈ పలానా ఊర్లో ఉన్నారు, పలానా వ్యక్తి అనేసి మన అడ్రస్సింగ్ ఎలా చేస్తామంటే మనకు పెరల్వైన్లో ఓన్లీ టోకెన్ యూఆర్ఎల్ ఉంది కదా, దాంతో ఒక అడ్రస్ను క్రియేట్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? టోకెన్ యూఆర్ఎల్తో ఒక అడ్రస్ను క్రియేట్ చేసుకుంటున్నాము. మనం ప్రొఫైల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ సేవ్ చేసామో దానితో దానికి సంబంధించి మనము ఏం చేస్తున్నాము, పీవీసీ టోకెన్ సంబంధించిన ఆ అడ్రస్ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే డిపి అనేది మనకి ఎక్కడ కన్వర్ట్ అవుతుంది, పీవీసీ మెటా టోకెన్కి అడ్రస్కు కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే మనకు ఇక్కడ డాష్బోర్డ్లో మనము బైనాన్స్ బిఎస్విడీలు కానీ లేదంటే బిఎన్బీలు కానీ కొన్నప్పుడు అక్కడ కనపడుతుంది మనకి. ఆ విధంగా ఏంటంటే మనం సెండింగ్ రిసీవింగ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నుండి మనం సెండ్ చేస్తున్నాము, అక్కడికి రిసీవ్ అవుతాయి ఆటోమేటిక్గా. అంటే ఈ కన్వర్టింగ్ చేసినప్పుడు మనకు అక్కడ కనపడతాయి. మనం అక్కడ నుండి కావాలంటే మన బిఎన్బి సర్వీస్ ఛార్జ్తో మన కాయిన్స్ మీద ఫండింగ్ అయితే చేసుకోగలం. ఇది వాస్తవంగా దీనికి చాలా డిఫరెంట్. అంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ ఈరోజే. మనం ఏంటంటే మనం ఏం చేసినాము, ఈరోజు వచ్చింది కదా కొత్తగా, దీనికి సంబంధించి అదే కాపీ చేసి ఇక్కడ పెట్టాలా, లేదంటే ఇక్కడ మనం యూఆర్ఎల్ అడ్రస్ చేసుకొని మనం పెట్టాం కదా, దాన్ని ఇక్కడ పెట్టాలనే కన్ఫ్యూజన్లో పూర్తిగా దాన్ని ఇట్లా అట్లా తిక్కమక్కలు పడిపోతున్నాం. ఇంతవరకు అయితే నేను ఒక క్లారిటీకి అయితే తీసుకురావడం జరిగింది. మన సార్ వాళ్ళు ఎవరు, మన శేషు సార్ గారిని ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను. సార్ క్లారిటీకి ఇచ్చారు, మన ప్రొఫైల్ దానికి సంబంధం లేదు. మీకు డిపి అనేది కన్వర్ట్ కావాలంటే మనకు బ్యాంకింగ్ బొమ్మ మాదిరి అది చూపిస్తుంది. మీకు డెమో ఇస్తున్నాను జస్ట్. మీకు ఇప్పుడు తర్వాత నేనైతే కనుక మీకు ప్రాక్టికల్స్ చూపిస్తాను. డిపి కనెక్ట్ కావాలంటే ఈ విధంగా చేయాలనే విధానం అయితే మనం చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఓపెన్ చేద్దాము. ఓకేనా? ఫస్ట్ మనం ట్రస్ట్ వ్యాలెట్ గురించి తెలుసుకున్నామా. చాలామంది పెరల్వైన్ లీడర్లు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసుకోలేదు. ఖచ్చితంగా 100% పెరల్వైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి బైనాన్స్ అయితే సెకండ్ టాప్, ట్రస్ట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టాప్ ఖచ్చితంగా ఉండి తీరాలి ప్రతి ఒక్కరికి. లేదంటే కనుక మనం డిపి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ట్రాన్స్ఫర్ చేసి ఈ విధంగా ఏదైనా చేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇది ట్రస్ట్ వాలెట్ అని ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ 12 ఓట్స్ అనేటివి నేను చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. 12 ఓట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం వెండి బంగారాల కంటే కూడా మన డబ్బు కంటే కూడా ఇంపార్టెంట్ అవి.
ఎందుకంటే మొత్తం కన్వర్టెడ్ మనం ఇప్పుడు వేలల్లో మిలియన్లో బిలియనర్లో మనకు అమౌంట్ వచ్చినప్పుడు మొత్తం దాంట్లో ఉంటుంది. ఒకవేళ అవి మర్చిపోయినామంటే ఏంది పరిస్థితి? కాబట్టి ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించి అవి మాత్రం ఖచ్చితంగా కాపీ చేసుకోండి, ఒక చోట పెట్టుకోండి, లేదంటే ఇప్పుడు రాసుకొని మనకు ఎక్కడైనా దాచుకోండి. సరే, ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాము. ట్రస్ట్ వ్యాలెట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ట్రస్ట్ వ్యాలెట్ని ఓపెన్ అవుతుంది మనకు. ఓకే, ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఈరోజు అప్డేట్లు ఉందేమో అనుకుంటున్నాను, చూద్దాం మన అవకాశము. అప్డేట్ లేకుంటే ఇన్ఫర్మేషన్ క్లారిటీ వస్తుంది, అప్డేట్లు ఉంటే మనం ఏం చేయలేము. ఓకే, మన లక్ నీళ్ళు ఉండే కానీ మనకు ఇన్సఫిషియెంట్ పీవీసీ అంటుంది, అవసరం లేదు మనకు, ఎందుకంటే అప్డేట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ మనకు వస్తాయి అని 2-3 రోజులు ఇట్లే ఉంటుందని కూడా చెప్పింది సిస్టము. సరే, ఇక్కడ మనం ఏమి చేస్తున్నామంటే ఇక్కడ ఉండే యూఆర్ఎల్ను ఇక్కడ ఉండే కాంటాక్ట్ అడ్రస్ను కాపీ చేసుకొని మనం ఏం చేసినామంటే ఒక టోకన్ అయితే కనుక రెడీ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కాపీ చేసుకున్నాము. ఓకే, కాపీ అయింది. ఎక్కడ రెడీ చేసుకున్నామంటే ఇక్కడ వ్యాలెట్లోకి వస్తున్నామా, వ్యాలెట్ అని ఉంది కదా కింద లెఫ్ట్ సైడ్లో, వ్యాలెట్లోకి వచ్చి మనము ఇక్కడ చూడండి 2 సింబల్స్ రైట్ సైడ్లో 2 ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి యాడ్ అని ఉందా, యాడ్ పైన క్లిక్ చేస్తాము. యాడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే మనం నెట్వర్క్ సంబంధించి ఏముంది, బిఎన్బి కదా, మనము బిఎన్బి స్మార్ట్ వర్క్ ఇక్కడ ఓకే చేసేస్తాము. ఈ విధంగా చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఈ విధంగా వాట్ ఈజ్ ది కస్టమ్ టోకన్, మనకు టోకన్ సంబంధించి డన్ ఇక్కడ కొట్టేసినామంటే డన్ అయిపోతుంది. ఓకేనా? నేను ఆల్రెడీ చేసినాను కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనే ఉద్దేశం చెప్తున్నాను. నాది చూపిస్తాను, ఓపెన్ చేస్తాను నాది. ఓకేనా? నాది ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎక్కడ ఉంటుంది మనం చెప్పినాము, వ్యాలెట్లో ఉంటుంది. ఇదో పీవీసీ మెటా BEP20. ఓకేనా? దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, సెండింగ్తో మనకు అవసరం లేదు, సెండింగ్ ఏం చూపించదు మనకు. ఎక్కడన్నా మనం ఎవరికైనా పంపించాలంటే ఆ కోడ్ అనేది చేస్తాము. మనకి ఇక్కడ ఏం కావాలి, రిసీవింగ్ అంటే పీవీసీ డిపి అనేది కన్వర్ట్ అయ్యి మనకు డిపి అనేది కన్వర్ట్ అయ్యి ఎక్కడికి రావాలనుకుంటున్నాము, ట్రస్ట్ వ్యాలెట్లో మనకు మెటా కాయిన్స్ టోకన్స్ కానీ కాయిన్స్ కానీ ఏదో ఒకటి కొనడానికి మనకు అవసరం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, రిసీవింగ్ పైన క్లిక్ చేస్తున్నాం. ఓకేనా? క్లారిటీగా చూడండి, క్లారిటీగా వినండి, ఏం కొంచెం నిదానమైన కానీ. రిసీవింగ్ పైన క్లిక్ చేసినామా, ఇక్కడ మనకు ట్రస్ట్ వ్యాలెట్కి సంబంధించి పిఆర్ కోడ్తో పాటు కాపీ అని ఉంది. ఇక్కడ ఒక కోడ్ ఉంది, ఈ కోడ్ కాపీ అవుతుంది. ప్లస్ ఈ వ్యాలెట్కి సంబంధించి మనం స్క్రీన్ షాట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, స్క్రీన్ షాట్ ఇటు చేసుకుంటాము. ఓకే, స్క్రీన్ షాట్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ కాపీ చేసుకుంటాం. ఏం చేస్తున్నామో మళ్ళీ అది ఒకటి అయిపోయింది. 2 స్టెప్పులు ఉన్నాయి దీంట్లో, అర్థం చేసుకోండి. కాపీ చేసుకోవడం ఒక స్టెప్పు, 2వ స్టెప్పు మనం స్క్రీన్ షాట్ చేసుకోవడం. కాపీ చేస్తున్నాను మళ్ళీ చూడండి, కాపీడ్. ఓకేనా? ఇక్కడికి మన ట్రస్ట్ వ్యాలెట్లకు సంబంధించి అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దాము, క్రోమ్ ఓపెన్ చేద్దాము. క్రోమ్ని అయితే ఓపెన్ చేద్దాము. ఏదన్నా కొంచెం మిస్టేక్ చెప్తే కనుక నాకు చెప్పండి, సలహా ఇవ్వండి, ప్రాబ్లం లేదు. సార్ కూడా అన్నారు, వేరే సార్ ఇది కాదు ఈ విధంగా అనేసి చెప్పారు. సార్ నాకు వాట్సాప్లో హాయ్ అని చెప్పమన్నాను, కానీ సార్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఓకే, కానీ ఇది పర్ఫెక్ట్. ఓకేనా? నాది అకౌంట్ నెంబర్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ మనం లాగిన్ కొడుతున్నాము, లాగిన్ అవుతుంది. ఓకేనా? లాగిన్ అయిపోయింది కదా, లాగిన్ అయిపోయింది. ఇక్కడ ఇంతకుముందు ఏమి ఇచ్చామో ప్రొఫైల్లో అది అట్లే ఉన్నాయండి, సేవ్ చేసి పెట్టుకున్నాం. దీంతో ఏం అవసరం లేదు, ప్రాబ్లం లేదని అన్నారు. దాంతో అవసరం లేదు మీకు. దాంతో ఇప్పుడు మనకేం కావాలి, ఇక్కడైతే మనం చేసి పెట్టినాం, యూఆర్ఎల్ను సేవ్ చేస్తున్నాం. అంటే అది ఫస్ట్ అప్డేట్, ముందే చెప్పినాను, అది ఫస్ట్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ ఏమొచ్చింది మనకు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 గీతలు ఉన్నాయి కదా, డాష్ బోర్డు తర్వాత కిందికి వస్తే మనము ఇక్కడ బ్యాంక్ సింబల్ పైన కన్వర్ట్ టు పీవీసీ మెటా ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏం అడుగుతుంది, కన్వర్ట్ ఆఫ్ పీవీసీ మెటా టోకన్స్ అంటే మీ డిపి అనేది పీవీసీ మెటా టోకన్గా కన్వర్ట్ కావాలనుకుంటున్నారంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనకు సంబంధించి
ఏం చేస్తున్నాము ఇక్కడ అప్డేట్ యువర్ పీవీసీ మెటా టోకన్స్ అడ్రస్ దగ్గర మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ అడ్రస్ ఇస్తున్నాం. ఓకే, అర్థమవుతుందా? నేను ఆల్రెడీ అడ్రస్ ఇచ్చాను, కాపీ చేసుకునే అడ్రస్. మీకేంటంటే డెమో కోసం నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, అర్థం చేసుకోండి. ఇక్కడ మనం అక్కడ ఏదైతే కాపీ చేసుకున్నామో అడ్రస్ను ఇక్కడ ఇస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ రెండో స్టెప్ చెప్పాను కదా, ఇక్కడ చూజ్ ఫైల్. ఇక్కడ చూజ్ ఫైల్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాము, ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళి మనం ఏదైతే స్క్రీన్ షాట్ చేసామో ఆ స్క్రీన్ షాట్ను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ ఉందా, ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఓకే చేసేస్తే స్క్రీన్ షాట్ అనేది ఎట్లా వస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తుంది ఓకే వచ్చేసిందని. ఇక్కడ మనం ఏం చేస్తాం, సేవ్ కొట్టేస్తాము. అర్థమవుతుందా? సేవ్ కొట్టేస్తాము. సేవ్ కొట్టేస్తే సేవ్ అయిపోతుంది. ఓకే, సక్సెస్ఫుల్ సేవ్ అనిందా? అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి డెస్క్టాప్ ఏం జరిగిందని చూద్దాం. మళ్ళీ ఒకసారి డెస్క్టాప్లోకి వచ్చి చూద్దాము. మళ్ళీ ఏం చేద్దాము, మన సంబంధించి కన్వర్ట్ అయిందా, మన యూఆర్ఎల్ ఉందా మనది అనేసి ఒకసారి చెక్ చేద్దాం. కన్వర్ట్ యూఆర్ఎల్ క్లిక్ చేసినాము, ఇక్కడికి వస్తున్నాము. ఇదిగోండి రిసీవింగ్ పీవీసీ ఇలా వచ్చిందంటే మీరు సక్సెస్ అయినట్టే. ఈ విధంగా ట్రస్ట్ వ్యాలెట్ సంబంధించి ఈ విధంగా రావాలి. అర్థమైందా? ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తే మన డిపి అనేది కన్వర్టింగ్ టు పీవీసీ మెటా టోకన్స్ కానీ పీవీసీ కాయిన్స్ కానీ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.